మామూలుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ అనాల్సింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కవిత అనే కామెంట్ వెలుగులోకి వస్తుంది. కారణం అంతగా కవిత బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై తరచూ విరుచుకుపడుతున్నారు. ఒక కేసీఆర్ ని దేవుడు అంటూనే మరోపక్క ఆయన చుట్టూ ఉన్న వారిని దెయ్యాలుగా అభివర్ణించారు. అయితే తాజాగా హరీష్ సంతోష్ లను కూడా వదలకుండా వెంటాడారు. ఈ ఇద్దరి వల్లే కేసీఆర్ కి అవినీతి మరక అంటిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం కల్వకుంట్ల కథా చిత్రం కవిత రాసిన లేఖ బయటపడినప్పటి నుంచి మొదలైంది. అప్పటి వరకు అంతా ఒకటే అన్నట్లుగా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ ఆ తర్వాత కాలంలో కుటుంబ కుట్రలు, కుతంత్రాలు, ఇతరత్రా వ్యవహారాలకు కేంద్రమైంది అన్న పరిస్థితి చేరింది. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు? దీనికి నేను భరించిన. ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ప్రస్తుతం కవితపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చర్యలకు పాల్పడుతుంది. ఇప్పటికే అన్న కేటీఆర్ చెల్లికి వ్యతిరేకంగా తన బావ హరీష్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. డైనమిక్ లీడర్ హరీష్ రావు మాస్టర్ క్లాస్ అన్న పోస్ట్ రీపోస్ట్ చేశారు ఆయన. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రియ శిష్యుడు హరీష్ రావు నేర్పిన పాఠమంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఆపై బీఆర్ఎస్ సోషల్ మీడియా గ్రూపుల నుంచి కవిత ఫాలోయర్స్ తో పాటు పీఆర్ఓను సైతం
తొలగించింది గులాబీ పార్టీ. తమ వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత సానుభూతి పరులను తొలగించింది. ఇక ఎక్స్, ఫేస్బుక్ అకౌంట్స్ లో ఉన్న కవిత మద్దతుదారులను అన్ఫాలో చేసింది బీఆర్ఎస్. దీంతో పార్టీ పరంగా కవితను వీలైనంతగా ఒంటరి చేసే యత్నం చేస్తున్నట్లు కనిపించింది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం ఇప్పటికే కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నట్లుగా వ్యవహారం నడుస్తుంది. కవిత అటు హరీష్ రావుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, అయితే నిన్న కవిత తన జాగృతి భవన్లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో అయితే ఘాటు వ్యాఖ్యలు చేసిందనే చెప్పాలి. అయితే కాళేశ్వరం కమిషన్ ముందు పూర్తిగా ఆ కాళేశ్వరం రిపోర్ట్ని అయితే పీసీ ఘోష్ సమర్పించినటువంటి విషయం తెలిసిందే ప్రభుత్వానికి. అయితే ఆ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి కాళేశ్వరం కేసులో సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ నేతలు అయితే అనుకున్నారు. కేసీఆర్ అయితే ఈ వయస్సులో, ఈ పెద్ద వయస్సులో సిబిఐ విచారణను ఎదుర్కోవడానికి గల కారణం ఎవరు? గతంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి హరీష్ రావు కాదా? అలాగే ఆయన పక్కన ఉంటూనే ఆయన ద్వారా అనేక రకాలుగా లబ్ధి పొంది ఆయన పేరును బద్నాం చేస్తున్నారంటూ కూడా అటు హరీష్ రావు పేరుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుతో పాటు ఇక ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ యజమానైనటువంటి మెగా కృష్ణారెడ్డి పేరును కూడా చెప్తూ సంబోధిస్తూ అయితే కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం అయితే ఇప్పటికే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వ్యాఖ్యలు తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున తీవ్ర దుమారం అయితే రేపుతా ఉన్నాయి. ఒక పక్క మొదటి నుంచి కూడా కొంత కవిత ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటపడ్డ తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత ఎడమొహం పెడమొహం అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి, కవితకి. అయితే పూర్తిగా ఇప్పుడు ఆ దూరం అనేది పెరిగిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క వ్యాఖ్యల ద్వారా అయితే అది ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇప్పటికే కవిత పైన సీరియస్గా ఉన్నటువంటి ఈ నేతలు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆ కవితను అలాగే ఆమె పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వీరి ద్వారా కూడా. అయితే ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా ముఖ్య నేతలు అటు పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు జగదీశ్వర్ రెడ్డి, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా సమావేశమైనట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. మరొక పక్క ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి నిన్న రాత్రే ఇటు హైదరాబాద్కి చేరుకోగా ముఖ్య నేతలైనటువంటి కేటీఆర్తో పాటు జగదీశ్వర్ రెడ్డి, ఇతర రాజ్యసభ సభ్యులు కావచ్చు, కొంతమంది ముఖ్య నేతలు అయితే అటు ఇంకా కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు ఖచ్చితంగా కవిత పైన వేటు వేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆ ముఖ్య నేతలందరూ కూడా కేసీఆర్కు వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి పైన కూడా కామెంట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కవిత. అయితే కవిత, నేను కేవలం సానుభూతి పరంగా, అంటే నా తండ్రికి సానుభూతిగానే మాట్లాడుతున్నాను తప్ప నేను ఎలాంటి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రైవసీకి సంబంధించి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇటు హరీష్ రావు వర్గం కావచ్చు, అలాగే కేటీఆర్ వర్గం కావచ్చు, కొంత కవితకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిపైన గుర్రుగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరొక పక్క ఇటు కవిత పిఆర్ఓ కావచ్చు, కవిత సానుభూతి పరులను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ ఏవైతే ఆ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా తొలగించినటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ మొత్తం సెనారియో చూస్తున్నట్లయితే పూర్తిగా గతంలో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది అనేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక సందర్భంలో కవిత మాట్లాడినటువంటి మాటలు విన్నట్లయితే, నా తండ్రి కంటే నాకు ఏది ఎక్కువ కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓడినా ఒకటే, అసలు పార్టీ ఉన్నా ఒకటే, పోయినా ఒకటే అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కవిత పైన అనర్హత, అంటే ఇది ఏదైతే మనకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ దాని ప్రకారం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న, రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ విజయ్.